మనం లా ఆఫ్ అట్రాక్షను లేకుంటే మేనిఫెస్టేషన్ అనే పదాలు ఎక్కువగా వింటూ ఉంటాం. ఇక్కడ ఈ సబ్జెక్ట్కి సంబంధించినటువంటి మేజర్ కాంట్రిబ్యూటర్స్ ఎవరు అంటే, మనకు సీక్రెట్ అనే బుక్కు, సీక్రెట్ అనే మూవీ ద్వారా మనకు పరిచయం అయింది ఎవరు అంటే రోండా గారు. ఈవిడ మేజర్ కాంట్రిబ్యూటర్. చాలామంది లా ఆఫ్ అట్రాక్షన్ అనేటటువంటి ఆ టూల్ని ఈవిడ ఏ విధంగా చెప్పారో అదే విధంగా ఫాలో అవుతూ ఉంటారు. రెండవ మేజర్ కాంట్రిబ్యూటర్ అంటే జో డిస్పెన్సా. ఈ జో డిస్పెన్సా కూడా చాలా పెద్ద మేజర్ కాంట్రిబ్యూటర్. ఈయన చెప్పే సిస్టమ్కి రోండా బెన్ చెప్పే సిస్టమ్కి కొద్దిగా డిఫరెన్స్ ఉంటుంది. చాలామంది అడుగుతుంటారు ఏంటంటే బేసిక్ డిఫరెన్స్ ఏంటని. రోండా బెన్ చెప్పే లా ఆఫ్ అట్రాక్షను ఆ యొక్క ఐడియాలజీ కోర్ ఐడియా ఏమిటి అంటే థాట్స్ బికమ్ థింగ్స్ అని చెప్తుంది ఆవిడ. అంటే మన ఆలోచనలే మేనిఫెస్ట్ అవుతాయి. కాబట్టి మన ఆలోచనలు సరిగ్గా చూసుకుంటే మనం ఏదైతే ఆలోచన చేస్తున్నామో, దేని మీద అయితే దృష్టి పెడుతున్నామో, దేని మీద అయితే మన ఫోకస్ ఉందో అదే మన జీవితంలో సృష్టించుకుంటూ ఉంటాము అని చెప్పేది ఈ లా ఆఫ్ అట్రాక్షను అంటే రోండా బెన్ ప్రిన్సిపల్. ఇప్పుడు జో డిస్పెన్సా ఏం చెప్తారంటే, జో డిస్పెన్సా చెప్పే ప్రిన్సిపల్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. యువర్ పర్సనాలిటీ విల్ క్రియేట్ యువర్ పర్సనల్ రియాలిటీ అంటాడు ఆయన. అంటే దాని అర్థం ఏంటంటే, మనం ఏదైనా ఒక పర్సనల్ రియాలిటీ అంటే ఏదైనా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ మనం జీవితంలో పొందాలనుకుంటే ముందు మన పర్సనాలిటీ మారాలి. పర్సనాలిటీ అంటే కేవలం ఆలోచనలు మాత్రమే కాదు, మన యొక్క నమ్మకాలు, మన యాటిట్యూడు, పర్సెప్షను, అంటే ఒక విషయంలో మనం ఎలా బిహేవ్ చేస్తాం, ఎలా యాక్ట్ చేస్తాం, ఇవన్నీ పూర్తిగా మారినప్పుడు నీ యొక్క పర్సనల్ రియాలిటీ మారిపోతుంది. అంటే ఉదాహరణకు ఒక వ్యక్తి ఒక పొలిటీషియన్ అవ్వాలి అనుకోండి. అంటే పొలిటీషియన్ అవ్వడానికంటే ముందు నువ్వు మానసికంగా ముందు పొలిటీషియన్ అయిపోవాలి. అంటే నీ ఆలోచనలు, నీ ఫీలింగ్స్, నీ యాటిట్యూడ్, నీ పర్సెప్షను, నీ బిలీఫ్స్ ఇవన్నీ కూడా ఒక సగటు పొలిటీషియన్కి ఏ విధంగా ఉంటాయో అది ముందు మానసికంగా తయారైపోవాలి. ఈ పర్సనాలిటీ ముందు తయారైపోతే దెన్ యూ బిలీవ్ ఇట్స్ ఆల్రెడీ యువర్స్ అని నువ్వు నమ్మాలి. నీ యొక్క ఆ రాజకీయం యొక్క పొలిటికల్ లైఫ్ అనేది నీకు ఆల్రెడీ వచ్చినట్టు, అది నీదే, నీ సొంతమని నువ్వు నమ్మాలి. అటువంటి పర్సనాలిటీ తయారైతే ఇంటర్నల్గా, అంటే ముందు ఇన్నర్ వరల్డ్ నువ్వు తయారు చేసుకుంటే ఎక్స్టర్నల్ వరల్డ్ ఆటోమేటిక్గా దానికి తగ్గట్టు జరుగుతాయి అని చెప్పేది జో డిస్పెన్సా. వీటిలో జో డిస్పెన్సా చెప్పేది చాలా సైంటిఫిక్గా ఉంటుంది. ఎందుకంటే ఇతను న్యూరో సైన్స్ అనేటటువంటి కొత్త ఒక సైంటిఫిక్ ఫీల్డ్ను కూడా ఇందులో తీసుకొచ్చారు. అంటే ఈ ఎక్స్పెరిమెంట్స్ అన్నీ చేసి బ్రెయిన్ సెల్స్ మీద ఇలా చేస్తున్నప్పుడు దాని ఇంపాక్ట్ బాగా స్టడీ చేశాడు. అంతేకాకుండా జో డిస్పెన్సా చెప్పేటటువంటి ఆ ప్రిన్సిపల్స్కి, ఆ టెక్నిక్స్కి సైంటిఫిక్ ఎవిడెన్స్, సైంటిఫిక్ బేసు ఎక్కువగా ఉంది. అందుకని అతను క్వాంటమ్ ఫిజిక్స్, క్వాంటమ్ ప్రిన్సిపల్స్, క్వాంటమ్ ఎనర్జీ, క్వాంటమ్ మెడిటేషను అన్నీ కూడా క్వాంటమ్ లెవెల్లో ఉంటుంది. క్వాంటమ్ అంటే ఇక్కడ ఎనర్జీ లెవెల్ అనేది అర్థం. ఈయన చెప్పేది ఏంటంటే మన యొక్క ఆలోచన, మాట, ఒక కుర్చీ కూడా కావచ్చు, ఇవన్నీ కూడా ఎనర్జీ. ఎవ్రీథింగ్ ఈజ్ మేడప్ ఆఫ్ ఎనర్జీ. కాబట్టి మనం ఎనర్జీతో కమ్యూనికేట్ చేసినప్పుడు ఈ యూనివర్స్ విల్ అండర్స్టాండ్ యువర్ ఎనర్జీ లాంగ్వేజ్, ఎమోషనల్ లాంగ్వేజ్ అర్థమవుతుంది. నీకు ఆ ఫేవర్స్ జరుగుతాయి అని చెప్తాడు అనమాట. కాబట్టి ఇతను చెప్పేటటువంటి టెక్నిక్స్, టూల్స్ ఏ విధంగా ఉంటాయంటే, ఇతను బ్రీత్ వర్క్ చెప్తాడు. ఒక పద్ధతిలో బ్రీతింగ్ టెక్నిక్ కూడా చెప్తాడు ఇతను. ఆ బ్రీతింగ్ చేయడం వల్ల పీనియల్ గ్లాండ్ యాక్టివేషన్ అవుతుంది. ఆ తర్వాత క్వాంటమ్ హీలింగు, క్వాంటమ్ మెడిటేషను, ఇటువంటివన్నీ కూడా ఈయన చెప్పేటటువంటి టెక్నిక్స్. అదే రోండా బెన్ చెప్పే టెక్నిక్స్ ఏంటంటే విజన్ బోర్డు, అఫర్మేషను, గ్రాటిట్యూడ్ ప్రాక్టీసు, ఇవన్నీ ఈవిడ చెప్పే టెక్నిక్స్. కానీ కొంత సైంటిఫిక్ టెంపర్మెంట్ ఉన్నటువంటి టూల్స్ ఏంటంటే జో డిస్పెన్సా చెప్పే టూల్స్ చాలా సైంటిఫిక్గా ఉంటాయి. మనము హోపనోపనో ప్లస్ లా ఆఫ్ అట్రాక్షన్ కలిపి ఒక మాస్టర్ క్లాస్ ఒకటి చేసుకోబోతున్నాం. అందులో జో డిస్పెన్సా చెప్పే ప్రిన్సిపల్స్ని మనం ఎక్కువగా ప్రాక్టీస్ చేయిస్తాం. అందులో బ్రీత్ వర్క్ కావచ్చు, పీనియల్ గ్లాండ్ యాక్టివేషన్ కావచ్చు, ఆయన చెప్పినటువంటి పర్సనాలిటీ ఏ విధంగా మార్చుకోవాలి, మన గతాన్ని ఎప్పుడైతే వదిలిపెడతామో అప్పుడే కొత్త పర్సనాలిటీ వస్తుందంటాడే, ఆ గతాన్ని ఏ విధంగా విడిచిపెట్టాలి. ఆయన ఏం చెప్తాడంటే, ఇంకా ఇఫ్ యూ వాంట్ టు అచీవ్ ఎనీథింగ్, ఇఫ్ యూ వాంట్ టు మేనిఫెస్ట్ ఇన్ ద క్వాంటమ్ వరల్డ్, నువ్వు ఎలా ఉండాలంటే యూ హ్యావ్ టు బికమ్ నో బడీ, నథింగ్, నో వేర్, నో టైం. ఇది రావాలంటాడు. ఇప్పుడు ఇది రావాలంటే ఏం చేయాలి? సబ్జెక్ట్ అయితే అర్థమైంది, కానీ
ఏ విధంగా వస్తుంది ఆ స్థితి మనకు అంటే దానికి కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి. ఆ టెక్నిక్స్ అన్నీ కూడా మన క్లాస్లో చాలా డీటెయిల్గా చెప్పడం జరుగుతుంది. మేనిఫెస్టేషన్స్ చాలా క్విక్గా అయ్యే అవకాశం ఈ టెక్నిక్స్ ద్వారా ఉంటుంది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్నటువంటి గూగుల్ ఫామ్ని ఫిలప్ చేయండి. క్లాస్లో చూద్దాం.